అన్నదాతలారా, కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ కాలేదని రందిపడుతురా? అయితే రందిపడవలసిన అవసరం మీకు ఉండనే ఉండదట. అర్హులైన అందరికీ రుణమాఫీ చేస్తారట. బ్యాంకులో తీసుకున్న బాకీలు మాఫీ కాలేవని రైతులు బాధపడుతుంటే భయపడకుండా బేఫికర్గా ఉండమని ఎవరన్నారే బాలన్న అంటారా? ఈ నుండి మీరే. ఉత్తకుమార్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు చెప్పుండ్రి. సరే, కొన్ని ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ఇన్నరా నీళ్ళ మంత్రి సార్ ఏమంటున్నాడు? కొందరికి రుణమాఫీ కాలేదు, బ్యాంకులకు పోతే మీకు మాఫీ కాలేదని అంటుర్రని రందివాడేటోళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తారట. అయ్యా మంత్రి గారు, మరి ఆ సాంకేతిక లోపం ఏడ వచ్చింది, ఎందుకు వచ్చింది సారు? ఆ ముచ్చట కూడా జర అర్థమవుతాడు చెప్పుండ్రి. ఎందుకు ఆగినాయి? కొన్ని 1,20,000 అకౌంట్లకి ఆధార్ నంబర్లు, ఆధార్లో 12 డిజిట్స్ ఉండాలి. కొన్ని 11, కొన్ని 13 డిజిట్స్ ఉండగా అవి సవరించుకోవడానికి మేము ఒక ప్రక్రియ మొదలుపెట్టాం. ఇన్నరా, అప్పట్లో బ్యాంక్ అకౌంట్ తీసినప్పుడు ఆధార్ కార్డు నంబరు తప్పు ఉన్నదట. మరి అందరి ఆధార్ కార్డులకు 12 నంబర్లే ఉంటాయి. అసోంటిది ఇట్లా 11, 13 ఎట్లున్నాయి సారు? అంటే బ్యాంక్ ఆఫీసర్లు కూడా కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు తప్పు కొట్టిరా, లేకుంటే ఏమైంది? అయినా ఏది ఏమైనా 2 లక్షల లోపు రుణమాఫీ అర్హులైన ప్రతి ఒక్కలకు కూడా అవుతుందని మినిస్టర్ సారు ఇట్లా అనుకొచ్చిండు. ఒక్కడికి 4 మాటల కాగితాలను మర్రేసి తిర్రేసి డాక్యుమెంట్లను 4-5 మాటల పరీక్ష బట్టి చూసినాకనే బ్యాంకులలో లోన్లు ఇస్తారు, ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు చేయిస్తారు. అసోంటిది ఆధార్ కార్డుల తప్పులు ఉంటే, ఫోన్ నంబర్లు కరెక్ట్ లేకుంటే రైతులకు రుణాలు ఎట్లు ఇచ్చిర్రో ఏమో ఉద్దర ముచ్చట్లు చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కే తెలవాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.